సార్ బాబురావు గారు, ఇప్పుడు ఉప ఎన్నిక జరిగిన తీరు ఒక అంశం అయితే దాన్ని విపక్షం హ్యాండిల్ చేసిన విధానం రైట్. ఈ ఆరోపణలు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్న తర్వాత మనం ఇప్పటి నుంచో వింటూనే ఉన్నాము. కాకపోతే ఇది ఇంకాస్త పులివెందులు అనేసరికి ఇంకాస్త ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అవి అంతవరకు సహేతుకం? ఒకటి, ఎన్నికలు ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పారు. సరే, ప్రజాస్వామ్యం రోజు ఓడిపోతానే ఉంది, అది దేశంలోనూ రాష్ట్రంలోనూ, అది ఇన్ జనరల్ టర్మ్స్లో మాట్లాడితే. అయితే ఒకటి మాత్రం చెప్పొచ్చు, గతంలో నామినేషన్లు వేయనివ్వలేదు, ఇప్పుడు నామినేషన్లు వేయనిచ్చారు, అది మెరుగే. కానీ మిగతాదంతా సేమ్ టు సేమ్, ఏమి తేడా లేదు. వైసీపీ గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగం ఎలా చేసిందో ఇప్పుడు కూడా అధికార పార్టీ, అధికార కూటమి అదే రకమైన దుర్వినియోగం చేయటం అంటే ఒక అధికార పక్షాలకు ఒక హక్కుగా మారిపోయింది. అది పోలీసులు అలాగే వాళ్ళ చేతుల్లో ఉన్నారు, యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎన్నికల ప్రక్రియలో ఒక పరిస్థితి కనబడిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఇదే పని చేశారు. ఇవాళ అందుకనే మీరు మాట్లాడేదానికి విలువ లేకుండా పోతా ఉంది. అలాగే కూటమి పార్టీలు ప్రజాస్వామ్యం గురించి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టి ఇవాళ ఏం చేస్తున్నారు? అదే పని. ఇది మొదటిది. ఇక రెండవ విషయం, అసలు డబ్బు లేకుండా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో ఏ ఎన్నికనైనా ఓట్లు అడగలిగిన పరిస్థితి ఉందా? అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే కదా. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే 5,000, 10,000 దాకా వచ్చిందని వారు వీరు చెప్పుకునే, బహిరంగ చెప్పుకునే దాన్ని బట్టి వచ్చింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 1,000, 2,000, ఇప్పుడు 5,000, 10,000. వీరు అందరూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఈ డబ్బులు ఇచ్చి. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, లేదు ఒకళ్ళు అధికారంలో వాళ్ళప్పుడు వీళ్ళు ఇప్పుడు. కాబట్టి ఈ విషయంలో చూసుకున్నప్పుడు ఎన్నికల్లో రేపు ఎవరైనా అవ్వచ్చు. ఇది ఒకటి. ఇక రెండవది, ప్రజాస్వామ్యము, ఎన్నికలు, ప్రక్రియ అంతా మాట్లాడుతున్నారు. అసలు దేశంలో జరుగుతున్న చర్చ అంతా ఏమిటి? వాళ్ళ ఓట్ చోరీ, ఓట్ల దొంగతనం పేరుతో దేశం గగ్గోలు పెడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రెండు ప్రధాన కూటములకి, పార్టీలకి దేశంలో ఏం జరిగినా, ఆ దేశంలో బాగా రాష్ట్రంలో ఏం జరిగినా వీళ్ళకి ఎవ్వరికీ దాని మీద మాట్లాడే ఆలోచించే పరిస్థితి లేదు. పోనీ తప్పనో ఒప్పనో అంటే అది లేదు. అయితే తెలుగుదేశం మాత్రం మొన్న ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దు అన్నారు. సంతోషం, బాగానే ఉంది అంతవరకే. కానీ జరిగిపోతా ఉంది దేశం అంతా. కాబట్టి మొత్తం ఏ రకంగా మన జరిగిందో ప్రతిపక్ష పార్టీలు, ఇండియా వేదిక పార్టీలు, మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఢిల్లీలో ఒక మాట మాట్లాడదు, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో గగ్గోలు పెడుతున్నారు. ఓకే, మీకు హక్కు ఉంది, మాట్లాడండి. దేశంలో జరుగుతూ ఉంటే నిన్నటిదాకా ఈవీఎంలు అన్నారు, అదన్నారు, ఇది అన్నారు. ఇప్పుడు పబ్లిక్గా కనపడుతూ ఉంది. ఎందుకు మాట్లాడరు పార్లమెంట్లో? పోనీ ఇండియా వేదిక పార్టీతో వద్దు, మీరు ఈ అన్యాయం జరుగుతుందని పార్లమెంట్లో నోరిప్పగలిగిన పరిస్థితి ఉందా? లేదు. టీడీపీ కూటమి మెమోరాండం ఇచ్చారు, బాగానే ఉంది, కానీ వాటి మీద లేదు. ఇక్కడ సమస్య అంటే బీజేపీతో అందరూ పబ్లిక్గా మాట్లాడేది ఒకటే, బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో, ఇటు వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి బీజేపీతో ఉన్నారు. ఎందుకు బీజేపీతో ఉన్నారంటే ఆఫ్ ది రికార్డ్ అందరూ చెప్పేదేంటి? వాళ్ళతో లేకపోతే ఎన్నికల్లో గెలవలేం, వాళ్ళతో లేకపోతే ఎన్నికలు నడపలేం, యంత్రాంగం మా చేతిలో ఉండదు, పబ్లిక్గానే మాట్లాడే పరిస్థితి అది కనపడుతూనే ఉంది అందరికీ. అది ఆన్ రికార్డ్ ఎవరు మాట్లాడరు, ఆఫ్ ది రికార్డ్ అందరూ అదే మాట్లాడే మాటలు. కాబట్టి ఈ స్థితిలో ఇవాళ ఎన్నికల ప్రక్రియ ఉంది. సరే, అయినా నామినేషన్లు వేయగలగటం అనేది గతం మీద మెరుగా అంటే ఖచ్చితంగా మెరుగే, ఇదొక ప్రక్రియ. కాబట్టి ఎన్నికల్లో
వీళ్ళు వాళ్ళు మాట్లాడుకునేది ప్రతిపక్షం అధికార పక్షానికి సంబంధించినంత వరకు ఇది. ఇక మీరు అడిగింది ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎన్నికలు. ఇది అహంభావంతో మాట్లాడే మాటలు. ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారిని అంటారా లేదా ఇంకో పార్టీ అని అంటారు కదా. దేశంలో ఒక సంస్కృతి వచ్చేసిన, రాష్ట్రంలో ఒక సంస్కృతి వచ్చింది. మేమే 30 ఏళ్ళు ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నా ఫోటో శాశ్వతంగా ఉండాలి, ఇక నేనే అన్నారు. ఇప్పుడు కూటమి బహుశా మరి 30 కాకుండా 15-20 చెప్పినట్టున్నారు. ఆ 30, 15, 20లో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అని పవన్ కళ్యాణ్ గారు మేమే ఉంటాం, ఇక వైసీపీ అడ్రస్ గల్లంతా వీళ్ళు, అసలు ప్రతిపక్షమే ఉండటానికి వీల్లేదు అనేటువంటి మాటలు కేంద్రంలో రాష్ట్రంలో చూడండి. వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, టీడీపీ మాట్లాడుతూ ఉంది. కేంద్రంలో అయితే బీజేపీ ఇక ప్రతిపక్షాలని మాటల్లోనే కాదు చేతల్లో కూడా లేకుండా చేద్దామని చూస్తున్నారుగా. సిబిఐ, ఈడీ, ఎన్నికల కమిషను, తర్వాత కాంగ్రెస్ ముక్త భారత్ పిలిపించారు. వాళ్ళు పిలిపే ఇచ్చారు స్లోగనే, లోపాయికారిగా చేసే పనిలే కాకుండా. అంటే మేమే ఉండాలి, ఇంకెవరు ప్రతిపక్షం, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇది అయితే అందరూ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడుతున్నారు. తేడా అందుకనే వీళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో ఈ రకంగా అప్రజాస్వామిక రాజకీయ పోరాటం చేయండి, తప్పులేదు. ఇక మిగతా పార్టీలకు అంతా గల్లంతే, మేమే ఇక అందరికీ ఎన్నికలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆఖరి ఎన్నికల సంగతి కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. అసలు దేశంలోనే ఎన్నికలకు ఆఖరి అవుతున్న ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఈ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కొత్త రకమైనటువంటి పద్ధతులు వచ్చినాయి. గతంలో ఎమర్జెన్సీలో ఏం చూసేవాళ్ళం, ఎన్నికలు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎన్నికలు ఉంటాయి, పార్లమెంట్ ఉంటుంది, అసెంబ్లీలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, కానీ ప్రజాస్వామ్యమే ఉండదు. అసలు ప్రజాస్వామ్యానికి ఇంత ప్రమాదం ఏర్పడతా ఉంటే రేపు ప్రాంతీయ పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, మీరు ఎన్ని అనుభవాలు చవి చూశారు. ఇవాళ బీజేపీ మీతో పాటు ఉండొచ్చు, అన్ని చోట్ల బీజేపీ కేంద్రం ఏం చేస్తూ ఉంది, ప్రాంతీయ పార్టీలు దెబ్బతీస్తూ ఉంది. ఈ విషయంలో వీళ్ళిద్దరూ ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈ అహంభావపూరితంగా మాట్లాడే మాటలు ఇవాళ జగన్ గారు మాట్లాడారు, కూటమి ఇదే మాట్లాడుతుంది, కేంద్రంలో ఉన్నవాళ్ళు అదే మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పోరాటం చేయాల్సిందే, ఖచ్చితంగా దానికి తప్పు లేదు, విధానపరంగా పోరాడాల్సిందే, ఏ రకమైన ఎన్నికల్లో కూడా పోరాడాల్సిందే. తప్పులు ఒప్పులు ఏదోటి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవాల్సిందే, కానీ ఇక పార్టీలు ఉంచేది లేదు అనే పద్ధతిలో మాట్లాడేటువంటి వైఖరి సరైనటువంటిది కాదు. అప్పటికి వైసీపీకి ఏంటంటే అధికారం పోయినా ఇంకా వైఖరిలో మార్పు రావట్లా. అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తుంది, ఈ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే రకమైన వైఖరి ఉంది. అందుకని టీడీపీ కూడా మరి వాళ్ళ ఆలోచించుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, మేము ఉన్నాం, మాకు బీజేపీ కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఎలా అయినా చలామణి అయిపోతాం అనుకుంటే, బీజేపీ ఎక్కడ దాకా ఎలా వాడుకోవాలో, ఎక్కడ అవసరం తిరగానే ఎక్కడ పక్కన పెట్టాలో, ఈ పార్టీలన్నింటిలో ఎట్లా దెబ్బ కొట్టాలో ఇది దేశమంతా రోజు చూస్తున్న పార్టీ. తెలుగుదేశానికి ఇంకా ఎక్కువ అనుభవం ఉంది ఇందులో. కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్పేదే ఉంది. ఆయన పెద్ద బీజేపీ మీద, కేంద్రం మీద పెద్ద పోరాటం చేసి మరి ఆయన వచ్చిన ఆయనే మొత్తం నిరసన దీక్షలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మోతీచూర్ లడ్డు, పాచిపోయిన మోతీచూర్ లడ్డు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలో, రాష్ట్రంలో మాత్రం ప్రజల మీద పడింది. ఈ పార్టీలు, ఆ అధికార ప్రతిపక్ష పార్టీలు ఇంకో చివరిలో ఒక విషయం చెప్తారు, ఇదంతా బాగానే ఉంది, మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. అసలు రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఏంటండి? ఇప్పుడు వరదలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. వరదలకి ఇవాళ ఆఖరికి కాజా టోల్ గేట్ మీద నేషనల్ హైవేలో నీళ్లు వచ్చేసినాయంటే, వరద రాకుండానే నీళ్లు వచ్చేసినాయంటే పరిస్థితి ఎలా ఉన్నట్టు? ఇక ముంపు గ్రామాలేంటి, లోతట్టు గ్రామాలేంటి, ప్రభుత్వం ఏంటి, ప్రతిపక్షం ఏంటి, వీటి మీద ఎవరికి పట్టట్లా. అలాగే ఉన్నటువంటి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు, రకరకాల సమస్యలు. కాబట్టి అన్ని ప్రజా సమస్యలు కూడా డైవర్ట్ చేస్తున్నారు. వీటి మీద ఎన్నికల మీద మాట్లాడతాను కాదు, కానీ నిజంగా ప్రజల సమస్యలు, దానికి పరిష్కారాలు, వీటి మీద మాత్రం దృష్టి లేదు. దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి అసలు దృష్టి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ లేదు.